హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనము అస్సాం రైఫల్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 616 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ ఐటీఐ అదేవిధంగా ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇది ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే అయితే మీరు అప్లై వీడియో కూడా చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో వస్తే లైక్ అనేది చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే గమనిద్దాం. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అస్సాం రైఫల్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. టెక్నికల్ అదేవిధంగా ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫిబ్రవరి 17 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. మార్చి 19 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో గైస్, ఫస్ట్ అనేది మనం క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. ఆ తర్వాతనే మీరు అప్లై అనేది చేసుకుంటే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ట్రేడ్, బ్రిగేడ్ అండ్ రోడ్ ఇక్కడ మీరు వేకెన్సీకి అనేది మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ చూసుకుంటే నైబ్ సుబేదార్ కిందకి అయితే ఈ వేకెన్సీ అయితే ఉంటుంది. అండ్ 10th తర్వాత అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది, అది కూడా నేను నెక్స్ట్ అయితే చెప్తాను. తర్వాత ఇక్కడ చూసుకుంటే రిలీజియన్ టీచర్ అండి, మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేట్ విత్ మాధ్యమిక్ ఇన్ సంస్కృత్ లేదా భూషణ్ నుంచి అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి హిందీలో అనేది. అండ్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లర్క్ ఉద్యోగాలండి, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు అయితే మీకు స్కిల్ టెస్ట్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, అదేవిధంగా హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనే టైప్ అనేది చేయగలగాలి. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకుంటే ఆపరేటర్ రేడియో అండ్ లైన్ అండి, ఇది కూడా హవాల్దార్ వేకెన్సీ కిందకి రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ చేసిన తర్వాత అయితే ఐటీ అనేది 2 year అనేది మీ దగ్గర అయితే టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే రేడియో మెకానిక్ అండి, అండ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. వారంటెడ్ ఆఫీసర్ ర్యాంక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే 10th తర్వాత అయితే మీరు డిప్లొమా ఇన్ రేడియో అదేవిధంగా టెలివిజన్ టెక్నాలజీలో లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. డిప్లొమాలో గమనించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 10th తర్వాత ఇక్కడ మీరు ఇంటర్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. డిప్లొమా లేకపోయినా వాళ్ళైతే ఇక్కడ చూపించారండి. 50% మార్క్స్తోనే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. వారంటెడ్ ఆఫీసర్ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. డిటెక్షన్ అనేది 10 minutes 80 words per minute అనే టైప్ అనేది చేయగలగాలి. ట్రాన్స్క్రిప్షన్ టైం అనేది 50 minutes ఇంగ్లీష్లో, అదేవిధంగా 65 minutes అనేది హిందీలో అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్, ఓన్లీ మేల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రైఫిల్ మ్యాన్ ఇక్కడ ర్యాంక్ అయితే ఉంటుందండి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు సరిపోతుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఇది అందరికైతే ఉంటుందండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్ అండి, మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే. నెక్స్ట్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళకి కేటాయించారు. వారంటీర్ ఆఫీసర్ అండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ 10+2 పాస్ అయి ఉండి మీరు ఇక్కడ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెటర్నరీ సైన్స్ నుంచి అయితే మీకు డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, అయితే మీరు గమనించండి. 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫార్మసిస్ట్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. 10+2 చేసిన తర్వాత మీరైతే ఇక్కడ డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు ఫార్మసీలో అయితే మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 20 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వాషర్ మ్యాన్, ఓన్లీ మేల్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకైతే సఫాయి ఉద్యోగాలు, జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఉంటుందండి. బార్బర్ ఉద్యోగాలు ఓన్లీ మేల్ వాళ్ళకి, అండ్ జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కుక్, ఓన్లీ మేల్ వాళ్ళకి కేటాయించారు.
అండ్ ఇది కూడా జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అని చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేల్ సఫాయి ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఈ వేకెన్సీకి అనేది తీసుకుంటే ఎక్స్రే అసిస్టెంట్ అండి మేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందండి. హవల్దార్ లెవెల్లో ర్యాంకింగ్ అయితే ఉంటుంది. 10+2 పాస్ అయి ఉండి డిప్లొమా ఇన్ రేడియాలజీలో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ప్లంబర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10th తర్వాత అయితే ఇక్కడ మీకు ఐటీఐలో అనేది ప్లంబర్ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సర్వైవర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ హోల్దార్ లెవెల్లో ర్యాంకింగ్ అయితే ఉంటుంది. 10th తర్వాత అయితే ఇక్కడ మీకు ఐటీఐ అనేది సర్వైవర్ ట్రేడ్ నుంచి చేసిన వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకు ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. 10th తర్వాత ఐటీఐలో అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఫిట్టర్ సిగ్నల్ అండి ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే 10th క్లాస్లో అని సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మిగతా క్వాలిఫికేషన్ అవసరం లేదండి. 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లైన్ మ్యాన్ ఫీల్డ్ అండి ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ ఉన్న తర్వాత అయితే మీరు ఇక్కడ ఐటీఐ నుంచి అయితే సర్టిఫికేట్ ఉండాల్సి అయితే ఉంటుంది ఎలక్ట్రీషియన్లో అనేది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వెహికల్ అండి ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మీరు చూసుకుంటే 10th తర్వాత అయితే మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మోటార్ మెకానిక్లో అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మీరు క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ తర్వాత అయితే హార్టికల్చర్ అసిస్టెన్షిప్లో అయితే డిప్లొమా అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీ అయితే కేటాయించారండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 25 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో గైస్ ఇక్కడ తెలంగాణలో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 27 అయితే కేటాయించారండి. ఇక్కడ మీరు వేకెన్సీ వైజ్గా అనేది గమనించవచ్చు అండి క్లారిటీగా అనేది. ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే SC ST వాళ్ళకి 5 years వరకు, ఓబీసీ వాళ్ళకి 3 years వరకు. విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అస్సాం రైఫల్లో ఇక్కడ సర్వీసింగ్ పర్సన్ వాళ్ళు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. ఇవైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మీకు అయితే ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాతనే రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నైబ్ సుబేదార్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వారంటెడ్ ఆఫీసర్ డ్రాప్ మ్యాన్ వాళ్ళకు, అదేవిధంగా వారంటెడ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ అండ్ రైఫల్ మ్యాన్ ఫీమేల్ సఫాయి వాళ్ళకు మాత్రమే అయితే ఇక్కడ మీరు చూసుకుంటే హైట్ అనేది ఇక్కడ మేల్ వాళ్ళకైతే 170 ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అయితే మేల్ వాళ్ళకి చూస్తారు, నార్మల్ అయితే 80, ఎక్స్పాన్స్ అయితే 5 సెంటీమీటర్ ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ST క్యాండిడేట్ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. అండ్ హైట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 162.5 సెంటీమీటర్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. ఫీమేల్ వాళ్ళైతే 150 సెంటీమీటర్ ఉన్న అప్లై అనేది చేసుకోవచ్చు. చెస్ట్లో అనేది చూసుకుంటే నార్మల్ అనేది ఓన్లీ ST వాళ్ళకి అనేది ఇక్కడ 76 సెంటీమీటర్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హవల్దార్ క్లర్క్ వారంటెడ్ ఆఫీసర్ PA వాళ్ళకైతే ఇక్కడ హైట్ అనేది మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే 165 సెంటీమీటర్, ఫీమేల్ వాళ్ళకైతే 155 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చెస్ట్ అనేది ఇక్కడ మేల్ వాళ్ళకైతే చూస్తారు, నార్మల్గా 77 సెంటీమీటర్, ఎక్స్పాన్స్ అయితే 5 సెంటీమీటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా ST వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు STలో అనేది మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 162.5 సెంటీమీటర్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 150 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ చెస్ట్ అనేది ఇక్కడ ST క్యాండిడేట్లో అనేది మేల్ వాళ్ళకైతే 76 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 5 సెంటీమీటర్ అనేది ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ మిగతా వేకెన్సీలకు అనేది ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. కాబట్టి ఇక్కడైతే మీరు చూసుకుంటే 170 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చెస్ట్ అనేది నార్మల్గా 80, అదేవిధంగా ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కూడా ST క్యాండిడేట్ వాళ్ళకైతే రిలాక్సేషన్ అనేది ఇస్తారండి. నార్మల్గా 162.5 సెంటీమీటర్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. చెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నార్మల్గా 76 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్స్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. గ్రూప్ B ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేసుకుంటే 200 ఫీజు అయితే ఉంటుంది. అండ్ గ్రూప్ C ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకుంటే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే SC ST ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఈ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లై డేట్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.